500, 1000 రూపాయలు పాత నోట్లకి కొత్త నోట్లు మార్చుకునే విధానం. 10 నవంబర్ నుండి 24 నవంబర్ వరకు రోజుకు 4000 చొప్పున బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్ ఇవి ఆధారాలుగా చూపించి మార్చుకోవచ్చును. 25 నవంబర్ నుండి 30 డిసెంబర్ వరకు 4000 పైబడి బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్ మొదలైనవి చూపించి తీసుకోగలరు. అలాగే పాత నోట్లు జమ చేసే విధానం. 10 నవంబర్ నుండి 30 డిసెంబర్ వరకు పరిమితి లేకుండా బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఖచ్చితమైన అకౌంట్ ద్వారా జమ చేసుకోవచ్చు. ఈలోగా జమ చేసుకోలేని వారు 31 డిసెంబర్ నుండి 31 మార్చి వరకు ఎటువంటి పరిమితి లేకుండా ఆర్బీఐ స్పెసిఫైడ్ ఆఫీస్ ద్వారా ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ మరియు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి జమ చేసుకోవచ్చును. కొత్త నోట్లు తీసుకునే విధానం. 10 నవంబర్ తరువాత రోజుకు 10,000 రూపాయల చొప్పున బ్యాంక్ కౌంటర్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ విత్డ్రావెల్ స్లిప్ ద్వారా కానీ లేక చెక్ ద్వారా కానీ తీసుకోవచ్చును. కొత్త నోట్లు 10 నవంబర్ నుండి 18 నవంబర్ వరకు రోజుకు 2000 చొప్పున ఏటీఎంలో ఏటీఎం కార్డ్ ద్వారా తీసుకోవచ్చును. 19 నవంబర్ తరువాత రోజుకు 4000 రూపాయల చొప్పున ఏటీఎం కార్డ్ ద్వారా తీసుకోవచ్చును. పాత నోట్ల ద్వారా ఏదైనా ఖరీదు చేయాలంటే ఎక్కడనూ చెల్లుబాటు అవ్వవు. ఏదైనా కొనుగోలు చేయాలంటే 8 నవంబర్ తరువాత 500 మరియు 1000 రూపాయల నోట్లు ఎక్కడనూ చెల్లుబాటు అవ్వవు. 500, 1000 రూపాయల కొత్త నోట్లు 10 నవంబర్ తరువాత ఎటువంటి పరిమితి లేకుండా ఎక్కడైనా ఎంతైనా కొనుగోలు చేయవచ్చును. మీరు ఏమన్నా చెల్లింపులు చేయాలంటే 8 నవంబర్ తరువాత ఎక్కడనూ 500, 1000 రూపాయల పాత నోట్లు తీసుకొనబడవు. కొత్త నోట్ల ద్వారా చెల్లింపు చేయాలంటే 10 నవంబర్ తరువాత ఎటువంటి పరిమితి లేకుండా ఎక్కడైనా కొత్త నోట్లతో చెల్లింపులు చేయవచ్చును. ఇదే కాకుండా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, చెక్, డిడి, ఆన్లైన్, ఈ బ్యాంకింగ్ ద్వారా అన్ని రోజుల్లోనూ ఎటువంటి పరిమితి లేకుండా ఎక్కడైనా సరే లావాదేవీలు జరపవచ్చును. Like and subscribe Eagle Media Works.